ఏ గద్ద వచ్చి బుర్ర మీద దాన్ని ఎత్తదని భయం. ఎంత స్మెల్ అంటే హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం వచ్చేది అయితే ఢిల్లీ మార్కెట్లో ఉన్నాం. షాప్లో అయితే వేసుకొచ్చాం కదా, ఈ ఢిల్లీ మార్కెట్లో వచ్చాం. చూడండి అక్కడ ఉన్నది ఏంటి అనుకుంటున్నారా? కొండలా కనబడుతుంది. డంపింగ్ యార్డ్. మొత్తం ఢిల్లీకి ఇది థర్డ్ అంట. అంటే ఇంతకంటే పెద్ద ఇంకో రెండు ఉన్నాయి. అలాంటిది మన ఫిష్ మార్కెట్ పక్కనే ఈ డంపింగ్ యార్డ్ ఉంది. ఆ డంపింగ్ యార్డ్ని పక్కనే ఉండడం వల్ల ఇక్కడ చూడండి మార్కెట్లో ఉన్న చెత్త చెదారం అంతా ఇక్కడే ఉంటుంది. అవి దూరంగా ఆ పైన తిరిగే ఏటో ఉన్నారు గ్రద్దలు. ఒక్కటి కాదు, రెండు కాదు, వేల గ్రద్దలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే లెక్క పెట్టడం కూడా అవదు, అన్ని ఉన్నాయి. ఇదిగోండి ఆ బిల్డింగ్ మీద అంతా గద్దలే. ఇవాళ మంగళవారం గురించి మార్కెట్ సెలవు ఉంది, అందుకే అంత సైలెంట్ ఉంది. కాకపోతే చాలా బిజీగా ఉంటుంది. ఇదిగోండి ఆ మొత్తం అన్ని గద్దలే. ఇక్కడ ఎగిరేగి అక్కడ వాళ్ళని ఆ గోడ మీద బిల్డింగ్ మీద వాళ్ళని ఇవన్నీ కూడా గద్దలే. ఇయే కాదు, ఒకసారి మళ్ళీ ఎక్కడ మొత్తం మార్కెట్ అంతా ఒకసారి సిరీస్ అవుతుంది. గద్ద వెనకాల బిల్డింగ్ మీద చూడండి, ఆ గద్దలు గట్ట ఎలా ఉన్నాయో. ఏ గద్ద వచ్చి బుర్ర మీద దాన్ని ఎత్తదని భయం భయంగా తిరుగుతున్నాం. మొత్తం ఇదంతా ఇవాళ మార్కెట్ మంగళవారం ఎంత సైలెంట్ గా ఉందంటే ఇవాళ సెలవు గురించి మంగళవారం అంతా సైలెంట్ గా ఉంది. లేదంటే వాటికి చాలా ఆడవాడిగా ఉందన్నమాట. ఇది వచ్చేసి చికెన్ మార్కెట్ అండి. మన చేపల మార్కెట్ ఆపోజిట్ లోనే చికెన్ మార్కెట్ ఉంటుంది. ఎవరైనా నాన్ వెజ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండి చికెన్ మటన్ ఇంట్రెస్ట్ గా తింటారు చూడండి, వాళ్ళైతే ఈ మార్కెట్కి అయితే రారు. ఒకవేళ వచ్చారంటే ఇక్కడ చూసారంటే ఆ నాన్ వెజ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది. అంత చండాలంగా ఉన్నది ఇక్కడ. ఎక్కడ అక్కడే మురికుంట్లో చేసేసినట్టు. చూడండి ఆ డంపింగ్ యార్డ్ అన్నాను కదా, ఆ డంపింగ్ యార్డ్ పక్కనే ఈ మార్కెట్ అయితే ఉంది. అలా చేస్తేనే ఇక్కడ చూడండి ఎంత చండాలంగా ఉందో. కానీ ఇటువంటి దగ్గర నుంచే పట్టుకెళ్తున్నారు అందరు కూడా, ఈ ఢిల్లీలో ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా. ఈ వాటర్ డంపింగ్ యార్డ్ లో వాటర్ అండి, మొత్తం అక్కడి నుంచి అంతా ఈ మార్కెట్ లోకి వస్తుంది వాటర్ అంతానే. చూడండి ఎంత గలీజ్గా ఉందో. ఇది వచ్చేసి రెండో పార్కింగ్ మాట. మన బండి పెట్టిన ఆపోజిట్ లో ఇక్కడ రెండో పార్కింగ్ ఇదంతా. ఇవన్నీ ఆంధ్ర వాళ్ళు ఈ పక్క కూడా. మన బండికి అయితే తాడది ఇప్పేమన్నాడు. తాడు ఇప్పైతే వాళ్ళు వచ్చి పట్టా అయితే ఓడదీశారు. ఓడదీసి ఇప్పుడైతే అన్లోడింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తానన్నారు. మనదైతే వచ్చేసాక అదే షాప్ నెంబర్ 35. అంది ఈ రోజు వచ్చైతే సగమే తీసారండి, మొత్తం సగం రేపు చేస్తారంట. మార్నింగే టిఫిన్ చేద్దామని బయటకు వచ్చాయండి. బయటికి రాగానే అక్కడ పావురాలు అయితే కనబడి చాలా అయితే చాలా ఉన్నాయి, గుంపుగా ఉన్నాయి. సరే అని చెప్పి వీడియో తీద్దాం దగ్గర చూడండి ఎలా వెళ్ళిపోతున్నాయి మొత్తం అన్ని. అక్కడ ఎవరో వచ్చిపోయే వాళ్ళందరూ అక్కడ గింజలు ఇటువంటివి అన్ని వేస్తున్నారు. అవి అక్కడ గుంపుగా ఉండి తింటున్నాయి. సరే అని వీడియో తీద్దామని వెళ్ళేసరికి మొత్తం అన్ని అలా ఎగిరిపోయినాయి. మళ్ళీ మేము ఎదురుకి వెళ్ళేసరికి మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చి అయితే వాళ్ళు అయ్యామాట. बोलो जो कार्टून सब टूटा फूटा आ रहा है। गाड़ी लोडिंग सही से नहीं हो रहा है। మనకి నెక్స్ట్ డే అయితే మొత్తం బండి అయితే మొత్తం ఖాళీ అయిపోయిందండి. ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఆ పట్టాలన్నీ బయట వేసుకుంటే వాళ్ళు వచ్చి బాడీ అయితే క్లీన్ చేస్తారు. పట్టాలు మాత్రం మనమే మడతెట్టుకోవాలి, అవి వాళ్ళు మడతెట్టేవారు. పట్టాలు మడతెట్టుకోని ఈ లోపు వాళ్ళు మనకు బాడీ అయితే క్లీన్ చేసి ఇచ్చేస్తారు. ఇక్కడ ఇంకా చాలా ఆంధ్ర బళ్ళు అయితే ఉన్నాయి. ఇంకా సగం సగం బళ్ళు ఖాళీ అయిన బళ్ళు ఉన్నాయి, ఇంకా ఫుల్ బళ్ళు కూడా వచ్చాయి. ఇక్కడ బళ్ళు ఎలాగంటే దిగుతూ ఉంటాయి, వచ్చే బళ్ళు వస్తూ ఉంటాయి. అంత పెద్ద మార్కెట్ మాట ఈ ఢిల్లీ మార్కెట్ అనేది. మొత్తానికి అయితే మన బండి అయితే అన్లోడ్ అయిపోయిందండి. 4 రోజులు పట్టింది అన్లోడ్ అవడానికి. వచ్చిన రోజులేమో 2 రోజులు ఆపాడు. మళ్ళీ మొన్న తెల్లారుజామున ఈ రోజు తెల్లారుజామున అయితే దింపాడు. ఈ రోజు అయితే మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఈ రోజు మా ఢిల్లీ మార్కెట్ లాస్ట్ అని ఈ రోజు మేమైతే ఒక స్పెషల్ అయితే చేసుకున్నాం. స్పెషల్ ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి. ఇంకా ఇక్కడ క్లైమేట్ చల్లగా ఉందని చెప్పి బిర్యానీ అయితే చేసుకున్నాం.
అసలు వెజ్ బిర్యానీ చేసుకుందాం అనుకున్నాం. మా చికెన్ మార్కెట్‌కి వెళ్ళాం గానీ ఎందుకులే అని అనుకున్నాం. కానీ అక్కడ అడిగితే వెజిటేబుల్ మార్కెట్ చాలా దూరం అన్నారు. కనీసం ఇక్కడ కూరగాయల బండ్లు కూడా ఏమీ లేవు. ఇంక తప్పక మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒక అర కేజీ చికెన్ అయితే తెచ్చుకున్నాం. రైస్, చికెను ఇంక అస్తమానం తినేదే కదా అని కొంచెం ఈ చికెన్ కర్రీకి బిర్యానీ అయితే తయారు చేసుకున్నాం. కొద్దిగా చల్లదాన్ని వేడి తిందామని. సూపర్ అయితే ఉంది. మనమైతే ఢిల్లీ ఫిష్ మార్కెట్కి అయితే బై బై చెప్పేస్తున్నాం. ఎందుకంటే మనకి బండి అన్లోడ్ అయిపోయింది కాబట్టి కిరాయి కూడా ఇచ్చేశారు. ఇంక ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఆగ్రా దగ్గర శంషాబాద్ ఉంది కదా, శంషాబాద్ దగ్గరికి వెళ్తే అక్కడ నుంచి మనకి బంగాళదుంప అయితే లోడ్ అవుతుంది. అది మన ముందు ఒక ఆంధ్ర బండి ఉంది. ఆ బండితో కలిసి అక్కడికి వెళ్ళిపోవడమే. ఆ బండి కూడా అక్కడికి వెళ్తుంది. అది కూడా సేమ్ బంగాళదుంప లోడ్ అవుతుంది అంట. అందుకని ఆ బండి కూడా వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే కొంచెం మాకు శంషాబాద్ వెళ్ళడానికి రూట్ అంటే తెలీదు. ఆయన ఆల్రెడీ అదే రూట్లో తిరుగుతాడంట. సరేనా మేము కూడా నీకు కూడా వస్తామంటే రండి అన్నాడు. ఈ వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసి వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్ బాయ్.